హలో దోస్తులు, అందరికీ నమస్కారం. చాలా రోజులైంది కదా మనం ఇలా మాట్లాడుకుని. అసలు మీరు మమ్మల్ని మర్చిపోయారో లేదో కానీ మాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటారా, మీ కామెంట్లు మీ లైక్లు చూస్తుంటే మా మీద మీకున్న కోపం కూడా ఒక రకమైన ప్రేమే అని అర్థమవుతుంది. అవును ఫ్రెండ్స్, కొన్ని కారణాల వల్ల సమయం దొరకడం లేదు వీడియోలు చేయడానికి, అందుకే చేయలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. అయితే ఇప్పటిదాకా మీరు చూసిన ఇంటింటి రామాయణం ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీరు చూడబోతున్నది మరో ఎత్తు. అవును, కథ ఇప్పుడు ఒక పెద్ద మలుపు తిరగబోతుంది. ఇది ఒక రోజు రెండు రోజుల ముచ్చట కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత మా జీవితాలు ఎలా మారిపోయాయో, మా ఇంట్లో ఎలాంటి కొత్త గొడవలు కొత్త సరదాలు మొదలయ్యాయో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. మొత్తం చేంజ్ అయిపోయింది దోస్తులు. అందుకే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాం. మాకు మీ సపోర్టు మునుపటి కంటే ఇప్పుడే ఇంకా ఎక్కువగా కావాలి. మీరు ఇచ్చే ప్రతి లైక్, మీరు చేసే ప్రతి కామెంట్ మాకు ఒక పెద్ద బూస్ట్ అవ్వాలి. ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఇక నుంచి కంటిన్యూగా వీడియోలు వస్తాయి. మీరు కంటిన్యూగా చూస్తూనే ఉండండి. మమ్మల్ని ఇలాగే ఆశీర్వదించండి. మీ రాజా లత ఎప్పటికీ మీ గుండెల్లో ఉండాలని కోరుకుంటున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, కొన్ని సంవత్సరాల తర్వాత మా ఇంటింటి రామాయణం ఎలా ఉందో చూసేయాలని అనుకుంటున్నారు కదా. మర్చిపోకుండా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక అసలు కథ మొదలవుతుంది. చూస్తూనే ఉండండి ఇంటింటి రామాయణం. లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పదండి దోస్తులు, స్టోరీలోకి వెళ్ళిపోదాం. చూడు ఎంత హాయిగా నిద్రపోతున్నాడు. ఈ ముఖం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. ఎందుకో తెలుసా, ఆ కళ్ళు, ఆ భార్యని మర్చిపోయి, పిల్లల్ని కూడా మర్చిపోయి ఇన్నాళ్ళు దాటిపోయినా ఒక్కసారి కూడా వాళ్ళ కోసం వెతకలేదు. రాజా, నిన్ను నా వాణ్ణి చేసుకోవడానికి నేను ఎన్ని నాటకాలు ఆడవలసి వచ్చిందో. వాళ్ళని మర్చిపోయి మొత్తం నా దగ్గర ఉండడానికి 4-5 సంవత్సరాలు పట్టింది. చూడు, ఎటు చూసినా కూడా నువ్వే నా ప్రపంచం. ఇప్పుడు వాళ్ళని మర్చిపోయి నాతోనే ఉంటున్నావు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా మాయలో పడి నీ సొంత రక్తాన్ని కూడా గుర్తుపెట్టుకోలేనంత మర్చిపోయావు. చూడు, అది నా గెలుపు. రాజా, లేవండి రాజా, ఎంతసేపు అలా నిద్రపోతారు? ఈ మల్లేశ్వరి నీకోసం ఎదురు చూస్తుంటే మీకు నిద్ర ఎలా వస్తుంది? మన రొమాంటిక్ టైం అయిపోవస్తుంది, త్వరగా లేవండి. ఏ మల్లేశ్వరి, నిన్ను చూడగానే నా నిద్ర ఎగిరిపోయిందే. అసలు నీ పక్కన ఉంటే నాకు వేరే లోకమే గుర్తురాదు. నువ్వు నా దేవతవి, నా ప్రాణానివి. నీ అందం ముందు ఈ ప్రపంచం సరిపోదు. చూడు, నా మాయ అంటే ఇలా ఉండాలి. పాపం ఆ భార్య పిల్లలు వాడి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటే వీడు మాత్రం వాళ్ళని గాలికి వదిలేసి నా కాళ్ళ దగ్గర పడి ఉన్నాడు. ఇన్ని ఏళ్లలో ఒక్కరోజు కూడా వాళ్ళ పేరు ఎత్తలేదు. వాళ్ళని మర్చిపోయి నాతోనే ఉంటున్నాడు. చూడు, అది నా విజయం, అస్సలు విజయం. ఏంటి మల్లేశ్వరి, ఏమంటున్నావు? నువ్వు నా పక్కన లేకపోతే నాకు ఒక క్షణం కూడా నిద్ర పట్టదే. నా గతం ఏంటో నాకు తెలీదు, నాకు అవసరం లేదు. నా భవిష్యత్ అంతా నువ్వే. అవును రాజా, అందుకే కదా నేను మీకు రిమైండ్ చేస్తున్నాను. ఒకరోజు కూడా నా పక్కన లేకపోతే మీకు నిద్ర రాదు, అవి నాకు తెలుసు. అందుకే మల్లేశ్వరి ఎప్పుడూ నీ నీడలాగే ఉంటుంది. లేవండి, ఇంకా మన ఇద్దరి లోకం తేల్చేద్దాం. ఏమండి శ్రీ, ఈ మల్లేశ్వరి అందం నీ కళ్ళకి మత్తు ఎక్కిస్తున్నాయా? అసలు నేను పక్కన లేకపోతే నీకు నిద్ర పడుతుందా? పట్టదు కదా. ఒక్క క్షణం నా స్పర్శ లేకపోయినా విలవిలలాడిపోతావు. అంతగా మనల్ని నా మాయలో బంధించేశాను కదా నిన్ను. అవునే మల్లేశ్వరి, నీ కళ్ళల్లో ఏదో మంత్రం ఉందే, నీ మాటల్లో ఏదో మత్తుందే. అసలు నువ్వు నా జీవితంలోకి వచ్చాక నాకు లోకం అంటే ఏంటో తెలీదు. అసలు నువ్వే నా లోకం. నా గతం, నా వాళ్ళు అందరూ నీ ముందు దిగదుడిపే. ఓ నర్సా, బాగున్నావా? ఎల్లక్క జాడలేవు ఇక్కడ సైడ్ అసలే. ఏందే నర్సా, అట్లా కుదురుగా కూర్చున్నావు? నీ ముఖంలో వెలుగు చూస్తుంటే నాకు అర్థమవుతుంది
నీ కష్టాలన్నీ గట్టెక్కినట్టే కదా. పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, ఇద్దరు కోడళ్ళు డెలివరీ అయిపోయి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు కదా. అవునే ఎల్లక్క, మౌనికకు హరితకు డెలివరీ అయిపోయి ఇక ఇన్నాళ్ళు మన ఇంట్లో సందడుండే. ఇప్పుడు వాళ్ళంతా మళ్ళీ హైదరాబాద్కే వెళ్ళిపోయిండ్రు కదా. హరిత డ్యూటీకి జాయిన్ అయ్యింది. ఇక మౌనిక శ్రీధర్ గాడు శ్రీకర్ గాడు ఏదో పని చేసుకుంటామని అక్కడక్కడనే అందరు జర దగ్గరనే ఉన్నారు. ఇక ఏం చేస్తాం, సెటిల్ అయిపోయారు కదా. ఇక చిన్న పోయినట్టు అనిపిస్తుంది ఇల్లంతా, కానీ వాళ్ళు సుఖంగా ఉన్నారని నాకు సంతోషంగా ఉంది. అది కాదే నీకు అస్సలైన అదృష్టం అంటే ఇది. ఇప్పుడు నీకు ఏ బాధ లేదు, పిల్లలు సెటిల్ అయిపోయిండ్రు, వాళ్ళు పనులు వాళ్ళు ఉన్నారు. ఇక నువ్వు నీ మొగడు ఇద్దరే కదా ఇంట్లో, ఇక వాళ్ళ మొగలు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండొచ్చు. ఏమంటావు? నిజమే ఎల్లక్క, మొన్నటిదాకా ఉరుకులు పరుగుల మీద బతికినాం. ఇక ఇప్పుడైతే నేను నా మొగడు ఇద్దరమే ఉంటున్నాం. పనులన్నీ తీర్చిపోయినట్టే. పొద్దున్నే వంట చేసుకొని ఇద్దరం తిని నిమ్మలాంగా కూర్చుంటున్నాం. కానీ పిల్లలు యాదికొస్తున్నారే. మరి ఇంకెందుకు ఆలస్యం, హాయిగా బస్ ఎక్కి హైదరాబాద్ పోయి రావచ్చు కదా. కోడళ్ళు హరితను మౌనికను అల్లుళ్ళను చూసినట్టుంటది. అసలు ఆ పిల్లలు ఎట్లున్నారో వాళ్ళను చూసి నీకు సంతోషమే కదా. వేరే ఉంటది ఆ సంతోషము మనమల్ని చూశాక. అదే అనుకుంటున్నా ఎల్లక్క, వాళ్ళు ఫోన్ చేసి అమ్మ రావచ్చు కదా అని అంటున్నారు. నేను కూడా నా మొగడితోని చెప్పిన, వారం 10 రోజులు అవుతోంది హైదరాబాద్ పోయి వద్దామని. ఇక దగ్గరుందా వెళ్ళొద్దాం కానీ అని వాళ్ళు చిట్టి చిట్టి మాటలు వింటుంటే పిల్లలయ్యి నాకు చాలా సంతోషం సంబరం అనిపిస్తుంది ఎల్లక్క. మంచిది నర్సా, అట్లనే చెయ్యు. పిల్లల దగ్గరికి పోయి సరదాగా ఉండి రండి. కొన్ని రోజులు కష్టమంతా మర్చిపోయి హ్యాపీగా గడిపి నీ మొగుడు కూడా ఒప్పుకుంటాడులే. అవునే ఎల్లక్క, ఇక మాకు వాళ్ళను మించిన సంతోషం ఏముంది చెప్పు. పిల్లలు బాగుంటేనే కదా. మాకు 10,000 వచ్చే వారము ప్లాన్ చేసుకుంటాం, పోయి అందరినీ చూసి వస్తాం. ఆర్తి, పదవే, ఇంటికి పోదాం, టైం అవుతుంది. అమ్మ వస్తే తిడతారు. ప్లీజ్ వే, నాకు భయం వేస్తుంది. నీ భయం తగలయ్యా, కాలేజ్ ఇప్పుడే కదనే అయిపోయింది. ఇంకా అమ్మ రాదు ఇప్పుడే. సీరియల్ చూసుకుంటూ నానమ్మ కూర్చుంటుంది. ఇంత తొందరగా పోయి ఏం చేస్తాం చెప్పు. అమ్మ నానమ్మల గురించి కాదులేవే, వరుణ్ వాళ్ళు వస్తారేమో, మెసేజ్ చేస్తారు కదా. ఇక్కడ ఎవరైనా చూస్తే బాగుండదే, మన పరువు పోతుంది. పరువా? ప్రేమించుకోవడంలో పరువు ఏముందే? వాళ్ళు జస్ట్ చూడడానికి వస్తున్నారు, ఎతికెళ్ళిపోవడానికి కాదు కదా. నువ్వు మరీ పాతకాలం నాటి దానిలా మాట్లాడకు దీప్తి. నీకు ధైర్యం ఎక్కువేవే. నాకు మాత్రం ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో అని గుండె ఆగిపోయినంత పని అవుతుంది. అసలు తెలిస్తే ఊరుకోరు. అమ్మ నానమ్మలు ముందే, నాన్న ఊళ్ళో ఉండట్లేదు కదా, మన దగ్గర ఉండట్లేదు, చూసిన వాళ్ళు కూడా తండ్రి లేని పిల్లలు ఇలా తయారైపోయారేంటా అని అనుకుంటారు. తెలిస్తే చూసుకుంటానులే, నేనున్నానుగా. నువ్వు మాత్రం ఎప్పుడూ ఆ వరుణ్ గాడిని చూసి ముఖం దాచుకుంటావు. వాడు పాపం నీ కోసం తప్పించిపోతున్నాడు. అగో వచ్చేసారు చూడు. ఇప్పుడు వాళ్ళ ముఖాన్ని అవతారాన్ని చూడు ఒకసారి. హాయ్ దీప్తి, ఏంటి ఈరోజు కూడా చాలా భయపడుతున్నట్లున్నావు? నేను నిన్ను ఏం తినేయను కదా. అదేం లేదు వరుణ్, టైం అవుతుంది కదా, ఇంటికి వెళ్ళాలి. హాయ్ ఆర్తి, ఈరోజు మీ అక్క ఏంటి సాఫ్ట్గా ఉంది, నువ్వేమో ఫుల్ జోష్లో ఉన్నావు. మా అక్క అంతే రాహుల్, ప్రేమించడానికి ఒప్పుకుంటుంది కానీ మాట్లాడడానికి భయపడుతుంది. నేను మాత్రం డేర్ అండ్ డాష్. ఇది తీసుకో దీప్తి, నీకోసమే తెచ్చాను. రేపు కాలేజీకి వస్తావా? వస్తాను, కానీ ఇప్పుడు వెళ్ళాలి వరుణ్, ప్లీజ్, ఎవరైనా చూస్తారు. సరే మీ గోల ఆపండి. వరుణ్, నువ్వు మా అక్కను రేపు చూద్దులే కానీ రాహుల్ నువ్వు నాకు మెసేజ్ చెయ్యి, మేము వెళ్తాం ఇంకా. బాయ్. అత్తయ్య గారి ఆరోగ్యం చూస్తే అస్సలు బాగాలేదు. ఏ క్షణమైనా ఏమవుతుందో అని గుండెల్లో దడగా ఉంటుంది. ఆయనేమో కనీసం మా మీద కొంచెం కూడా పట్టింపు లేదు. ఇంటి నుంచి వెళ్ళిపోయి ఇన్ని రోజులైనా, ఇన్ని సంవత్సరాలైనా కనీసం తిరిగి వద్దామన్న ఆలోచననే లేదు. ఇక ఆయన వస్తాడన్న ఆశ వదిలేయాల్సిందే. ఆయన ఎక్కడున్నా ఎలా ఉన్నా క్షేమంగా ఉంటే చాలు. నా సంసారాన్ని నేనే చక్కదిద్దుకోవాలి. నా 2 పిల్లలకి ఏం లోటు రాకుండా వాళ్ళ భవిష్యత్తుని నా చేతుల్లోకి తీసుకోవాలి. వాళ్ళకి కంటికి రెప్పలా చూసుకోవాలి. అమ్మా లత, అత్తయ్య ఎందుకో పిలుస్తున్నట్టుంది. అత్తయ్య వస్తున్నా.
అత్తయ్య, ఏమైంది? ఎందుకలా అరిచారు? ఒంట్లో ఏమైనా ఇబ్బందిగా ఉందా? నా ఒంట్లో ఏమాత్రం సత్తువ లేదు తల్లి. నా ఆరోగ్యం అస్సలు బాగాలేదు. నా ప్రాణం ఎప్పుడో గాల్లో కలుస్తుందో నాకే తెలియదు లత. అలా అమంగళం మాట్లాడకండి అత్తయ్య. మీకేమీ కాదు. దేవుడు దయ వల్ల మీరు త్వరలోనే కోలుకుంటారత్తయ్య. నన్ను నేను మోసం చేసుకోలేను లత. వాడు రాజాగాడు ఆచూకీ ఇప్పట్లో తెలిసేలా లేదు. అసలు వస్తాడన్న నమ్మకం కూడా నాకు పోయింది. నాకేమో ఇలా ఉంది. రేపు పొద్దున నాకంటూ ఏమన్నా జరిగితే ఆ పసిపిల్లల భవిష్యత్తు ఏమవుతుంది లత? దిక్కులేని వాళ్ళు అయిపోతారా? అమ్మా, నా వల్ల కావట్లేదు. నిన్ను ఆ పిల్లల్ని తలుచుకుంటేనే నా గుండె తరుక్కుపోతుంది. అత్తయ్య, నా వైపు చూడండి. ఆయన వచ్చినా రాకపోయినా ఈ ఇంటికి నేనున్నాను. మీ కొడుకు లేని లోటు నేను తీరుస్తానత్తయ్య. నా ప్రాణం ఉన్నంత వరకు పిల్లల భవిష్యత్తుకి ఎలాంటి లోటు రానివ్వను. వాళ్ళని నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ప్రయోజకుల్ని చేస్తానత్తయ్య. నా మాట నమ్మండి. మీరు ఈ దిగులు వదిలేయండి అత్తయ్య. మీరు నాకు తోడుగా ఉంటే అదే 10,000. మీకేమీ కాదు. నేను చూసుకుంటాను కదా. లత, నా ప్రాణం పోయేలోపు వాడి ముఖం ఒక్కసారి చూడాలనుందమ్మా. కన్న కడుపు కదా. వాడు చేసిన తప్పులన్నీ మర్చిపోయి ఒక్కసారి రారా అని అడగాలనుంది. కానీ నా తలరాతలో ఆ భాగ్యం లేదనుకుంటా. చాలత్తయ్య, ఆయన్ని తలుచుకుంటూ మీరు ఇంకా ఎందుకు కుమిలిపోతారు? వెళ్ళేటప్పుడు మీ ఆరోగ్యం గురించి ఆలోచించారా? ఈ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించారా? ఎక్కడో ఒక దగ్గర క్షేమంగా ఉంటారులే అని సరిపెట్టుకోవడమే మనం చేయగలిగింది. ఇప్పుడు మనకు కావాల్సింది మీరు కోలుకోవడం. నువ్వు మహాలక్ష్మి తల్లి. వాడు నిన్ను వదిలేసి వెళ్ళినా ఈ ముసల్దాన్ని పసిపిల్లల్ని పట్టుకొని ఇంట్లోనే ఉండిపోయావు. వేరే ఎవరైనా అయితే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళు. నీకు అన్యాయం జరిగిపోయిందేమో అనుకొని భయపడుతున్నాను తల్లి. నాకు నిద్ర కూడా రావట్లేదు. అత్తయ్య, మీరు నన్ను కోడలిగా కాదు కన్న కూతురులా చూసుకుంటున్నారు. ఆ ప్రేమే నన్ను ఇక్కడ నిలబెట్టింది. ఆయన లేకపోతేనే నీ దీవెనలుంటే చాలు. నేను కష్టపడి నా పిల్లల్ని గొప్పవాళ్ళని చేస్తాను. వాళ్ళకి నాన్న లేడనే వెలతి లేకుండా చేస్తాను, పెంచుతాను. మీరు మాత్రం ఇలా నీరసించిపోకండి. నేను ఎవరిని చూసి ధైర్యంగా ఉండాలనుకుంటున్నానో మీరే అలా అయిపోతే నాకు ఇంకా భయంగా ఉంటుంది అత్తయ్య. నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి తల్లి. ఈ ఇంటి దీపం నువ్వే, పిల్లలకి దిక్కు నువ్వే. ఆ దేవుడు నీకు ఆ శక్తిని ఇవ్వాలి. ఇక చాలత్తయ్య, ఎక్కువ మాట్లాడి అలసిపోకండి. కొంచెం సేపు కళ్ళు మూసుకొని పడుకోండి. నేను పిల్లలు వచ్చారేమో చూస్తాను. కంప్యూటర్ క్లాస్ కని వెళ్ళారు. వాళ్ళకు కూడా అన్నం పెట్టి పడుకోబెట్టాలి. రేపు కాలేజీకి వెళ్తారు. సరే లత, పడుకుంటానులే. పిల్లలు కంప్యూటర్ క్లాస్కి వచ్చారా లేదా చూసి వాళ్ళకి అన్నం పెట్టి పడుకోబెట్టు. సరే వెళ్ళు. సరే అత్తయ్య, మీరేం దిగులు పడకండి.